ఈ గిగ్ వర్కర్లకు సంబంధించిన ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుందట. ఈ స్విగ్గీలు, జొమాటోలు, ఈ ఊబర్, ఓలా ఇట్లాంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. గిగ్ వర్కర్లకు భరోసా, ఉద్యోగ భద్రత, బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు, ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ, ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు, మే 1వ తేదీకి బిల్లు అమల్లోకి, 4 లక్షల మందికి లబ్ధి. ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా ఈ గిగ్ వర్కర్లు ఎవరి కింద పనిచేస్తారు? ఆ ప్రైవేట్ ఓన్ కింద పనిచేస్తారు. ఊబర్ ఓడైనా, ఓలా ఓడైనా, స్విగ్గీ ఓడైనా, జొమాటో వాడు ఇష్టం వచ్చినట్టుగా పర్సంటేజీలు తీసుకొని వీళ్ళకి ఇట్లా విధులిస్తూ ఉంటారు. ఏదో అంతో ఇంతో కష్టపడేది ఆ ఫుడ్ని కానీ ప్యాసింజర్ని కానీ తీసుకెళ్లేది, ఆ ప్రొడక్ట్ డెలివరీ చేసేది వీళ్ళు. రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ బిల్లు పైన ఈ నెల 28వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది ముసాయిదా సిద్ధం చేయబోతున్నది. మే 1వ తేదీ నుంచే అమలు చేయాలి అని భావిస్తోంది. ఈ వర్కర్ల ఉద్యోగ భద్రత, బీమా హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయబోతున్నది. సంక్షేమ నిధిని కూడా సమకూర్చబోతున్నది. ఈ కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కూడా జారీ చేయబోతున్నది. కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా బోర్డు, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ బోర్డుకు కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి సీఈఓగా ఉంటారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, కార్మిక, ఐటీ, ఆర్థిక, వాణిజ్య పనులు, రవాణా శాఖ అధిపతులు, కార్మిక శాఖ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. బోర్డు సీఈఓ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. గిగ్ వర్కర్ల నుంచి 4, అగ్రిగేటర్ల నుంచి 4, గిగ్ వర్కర్ల కోసం పనిచేస్తున్న పౌర సంఘాల నుంచి 2 చొప్పున ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఐటీ, సాంకేతిక నిపుణుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు. అగ్రిగేటర్లు, పౌర సంఘాల నుంచి కనీసం ఒక మహిళా సభ్యురాలిగా ఉండాలి. నామినేట్ సభ్యుల పదవీ కాల పరిమితి 3 సంవత్సరాలు. అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోగా అగ్రిగేటర్లు, యాజమాన్యాలు ఈ సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ తమ పేర్లు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ రిజిస్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ వివరాలు బోర్డు వెబ్ పోర్టల్లో పొందుపరుస్తుంది. అగ్రిగేటర్లు ప్రతి 3 నెలలకు ఒకసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాల్లో మార్పులు చేర్పులు బోర్డుకు అందజేయాలి. సామాజిక భద్రత, బీమా పథకాల కోసం ఏర్పాటు చేసే సంక్షేమ నిధికి అగ్రిగేటర్లు, ప్లాట్ఫామ్ల యాజమాన్యాలు గిగ్ వర్కర్కు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపులో 1% తక్కువ కాకుండా 2% మించకుండా జమ చేయాలి. ఎవరైనా అగ్రిగేటర్, యాజమాన్యం ఫీజును సంక్షేమ నిధికి చెల్లించకపోతే ఏడాది జైలు, 2 లక్షల జరిమానా లేదా 2 విధించే అంశాన్ని చట్టంలో పొందుపరిచారట. అంటే వాళ్ళ యొక్క సంక్షేమం కోసం 1% ప్రతి లావాదేవీ, ప్రతి ట్రాన్సాక్షన్కి 1% ఆ సంక్షేమ నిధి కింద డబ్బులు జమ చేయాలి. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లను సమగ్ర దర్యాప్తు, వారం రోజుల నోటీసు లేకుండా తొలగించడానికి వీల్లేదు. ఆ ఎంప్లాయీని 1 వీక్ మినిమం నోటీస్ ఇవ్వాలట. వినియోగదారులను భౌతిక, మానసిక వేధింపులకు గురి చేసినట్టుగా గుర్తిస్తే వెంటనే తొలగించవచ్చు. గిగ్ వర్కర్లకు యాజమాన్యాలు సకాలంలో చెల్లింపులు చేయాలి. గిగ్ వర్కర్ల ఉద్యోగ, సామాజిక భద్రత పథకాల చెల్లింపులు, ఇతర ప్రోత్సాహకాలపైన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. వెబ్సైట్లో బిల్లు. ఈ బిల్లును కార్మిక శాఖ www.labor.telanggana.gov.in అనే వెబ్సైట్లో ఉంచింది. ఈ బిల్లు పైన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈమెయిల్ ఐడి tg.gig.labor@gmail.com ద్వారా లేదా కాగిత రూపంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో అందించాలి అని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల ముసాయిదా బిల్లును వెంటనే ప్రజాభిప్రాయ సేకరణకు అందుబాటులో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. కార్మిక దినోత్సవం రోజున అంటే మే 1వ తేదీన ఈ బిల్లును అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం సచివాలయంలో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు యూపీఏ హయాంలో ఆర్టీఐ, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా పథకాల బిల్లులపై పనిచేసిన నిఖిల్ డే,
రైతు స్వరాజ్య వేదికకు చెందిన కిరణ్ కుమార్, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముసాయిదా బిల్లులోని అంశాలను అధికారులు వివరించగా పలు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 4 లక్షల మంది రవాణా, ఆహారం, ప్యాకేజ్డ్ డెలివరీల్లో గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఓన్లీ మన రాష్ట్రంలో 4 lakhs. వీరి భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చాం. దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా వర్తించేలా 2023లో ఉత్తర్వులు జారీ చేశాం. ప్రభుత్వం రూపొందించే కొత్త చట్టం దేశానికి మార్గదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సో ఇది గొప్ప విషయమే, స్వాగతించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. దీన్ని పగడ్బందీగా అమల్లోకి తీసుకొస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా కొంత భరోసా ఉంటుంది. మా పట్ల మా వెనకాల గవర్నమెంట్ ఉన్నది అనే ఒక భరోసాని వాళ్ళకి కల్పించే ప్రయత్నం చేయాలి. మెయిన్ ఒకటే, ఉద్యోగ భద్రత, భరోసా, బీమా, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి ఏవైతే పేద ప్రజలకు ఏవైతే అందుబాటులో ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కూడా అందుబాటులోకి వచ్చేలాగా చూడాలి. పాపం ఎంత ఘోరం అంటే ఉద్యోగాలు రాకపోవడం వల్ల చాలామంది బీటెక్లు చేసిన వాళ్ళు కూడా ఈ స్విగ్గీ, జొమాటో, ఈ ఊబర్, ఓలా నడుపుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.